బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశం. ఈ సమావేశం పాశం యాదగిరి అధ్యక్షతన జరగగా కార్మికులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కార్మికులు ఎవరు లేరు అంటూ, ఈ 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలకు జరిగిన అన్యాయము కార్మిక వర్గానికి కూడా జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఆర్టీసీ ఒక విధంగా అమ్మేద్దామని చూసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయవలసి వచ్చిందో, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని రక్షించుకోవటకు కూడా అదే విధమైన ఉద్యమాలు చేయవలసి వచ్చింది. ఈ ఆర్టీసీ రక్షణ కోసం ప్రాణాలు కూడా త్యాగాలు చేశారు మన కార్మికులు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వానికి మన డిమాండ్స్ ఏ విధంగా ఉండాలి, మనం ఏం చేయాలి? ఒక విలీనం ఒక్కటే సరిపోదు, పిఆర్సీలు కలిపి విలీనం చేయాలని డిమాండ్స్ పెడదామంటూ మాట్లాడిన వక్తలు తమ అభిప్రాయాన్ని. తెలంగాణ ఉద్యమానికి ఏ ఒక్కరు జెండా పట్టినా కూడా ఉద్యోగాల నుండి తొలగిస్తామనే సంకేతాలు ఇచ్చినటువంటి అందులో ఈడీ రావడే ఈడీ గారు చాలా మొదటి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ఒక నిరంకుశంగా చేసుకుంటూ ఉద్యమాలకు తిరిగిన వాళ్ళకు కూడా ఆబ్సెంట్ చేసి వాళ్ళకు జీతాలు కాకుండా కోట ఇచ్చిన సందర్భం కూడా ఆ పరిస్థితులలో రాట ఉద్యమం ఉధృతమైతే 2011 మనకు సంఘజన సమ్మె ఆర్టీసీ ఐక్యవేదిక ఉండే మన పెద్దల ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి దీనికి ఒక ఊతం ఇచ్చుకుంటూ వీళ్ళందరి యూనియన్ నాయకులందరినీ కూడా మనం కలిసికట్టుగా మాట్లాడి మన ఐక్యవేదిక అధ్యక్షులు ఏకం చేసి ఆ సమ్మెలో మనం పార్టిసిపేట్ చేసి సమ్మె కూడా విజయవంతమైన సందర్భం. ఆ సందర్భంలో కూడా కొంతమంది యూనియన్ పేర్ల దగ్గర కొంతమంది విపరీతంగా వ్యతిరేకించి డబుల్ డ్యూటీ చేయించిన సందర్భాలు కూడా యూనియన్ నాయకులు. ఆ టైంలో మేము ప్రసాదరావు గారు ఎండి గారు ఉన్నప్పుడు మాకు సహకరించాలి, మీరు ఎట్టిపడి తెలంగాణ వాదులు తెలంగాణ అభిప్రాయాలు మాకు ఉంటాయి కాబట్టి మేము 48 గంటలలో బంద్లో పాల్గొంటామని చెప్పేసి వేదకుమార్ సార్, మన పాశం యాదగిరి, మన గద్దరం అందరూ కలిసి చేసి మాట్లాడిన తర్వాత ఎవరైతే ఇక్కడ ప్రధానంగా లీడర్షిప్ పోషించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా 48 గంటల బంధువులు కూడా నాశనం చేయడానికి బిర్యానీ పొట్లాలు ఇచ్చేసి ఆ టైంలో 300 రూపాయలు ఇచ్చేసి ఫెయిల్ చేసిన సందర్భాలు. అప్పుడు మేము అంతా అనుకుని ఏమైందంటే ఆ పక్కకు వచ్చిన తర్వాత బస్ భవన్ బ్యాక్ సైడ్ పక్క పార్కులో కూర్చొని మనిషికి ఒక 30 నెంబర్లు 20 నెంబర్లు తీసుకొని అన్న ఒక సైడ్, జగన్ ఒక సైడ్, నేను ఒక సైడ్, ప్రభాకర్ ఒక సైడ్, అంతా కూర్చొని అందరూ తెలంగాణ వాళ్ళు దీన్ని మీరంతా చేయాలి, విలీనం మనకు అవసరం, ఈ విలీనం అయితేనే మనకు కార్మికుల సమస్యలు పరిష్కారం అయితే. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ గవర్నమెంట్ మనకు విలీనం చేస్తానని తెలంగాణ ఉద్యమాలు ఎన్నోసార్లు చెప్పలేదు కేసీఆర్. అయినా కూడా ఎండమాని మనం చూపించుకుంటూ ఈ 10 సంవత్సరాలు చేసుకొని ఇవాళ ఆర్టీసీ కార్మికుడు కనీసం బతకలేని పరిస్థితి. కనీస కార్మికుడు కూడా 5 లక్షల నుండి 15 లక్షల అప్పుల ఊబిలో నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ప్రజెంట్ బతకలేని పరిస్థితి. ఇక వస్తుందో పిఆర్సీ, అగ వస్తుందో పిఆర్సీ, విలీనం ఎప్పుడైతుందో, విలీనం అయితే మాకు ఏమన్నా మాకు కొత్త జీవితాలు బాగుపడుతుంది ఆశతో ఉంటే ఆ కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంత్రణ యూనియన్ లేకుండా చేసి యూనియన్ మొత్తం అది చేసుకుంటూ అధికారులకు పెత్తనం అది చేసుకుంటూ అధికారులు చెప్పిందే వేదం అయిపోయి ఇవాళ ఎవరు ప్రశ్నించడం కూడా వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి. కాబట్టి మన ఉద్యమకారులకు ఇక్కడ కలిసినాం కాబట్టి భవిష్యత్తు ఎట్లా చేసుకుందాం, ఇది మనం ఉద్యమము దాతాలు ఇవన్నీ మనకు కాదు, మనము ఒక సమిష్టి సమావేశం అది చేసుకుని నిర్ణయం ఎట్లా తీసుకుందాం. ఇవాళ మనం ఒక 10 మంది అనుకున్నాం, 10 మంది దాకా 15 మంది దాకా వచ్చాము. ఈ 10-15 మంది అనుకుని ఇది పెద్ద మీటింగ్ కాదు, జనరల్ చర్చ చేసుకుని ముందుకు ఎట్లా పోతుంది భవిష్యత్ కార్యాచరణ. ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఒకటి ఈ ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాల్గొన్నటువంటి వ్యక్తులు చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు ఆనంద సరపు టీజాకు చైర్మన్, ఐక్యవేదిక కాలేదు, శ్రామిక శక్తి వాళ్ళు అట్లా ఎవరి వారు ఎవరి అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఏమవుతుందంటే ఈ అనుకున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనందరం స్వాగతిస్తుంది. వాళ్ళ కార్మికులకు కూడా సరైన సౌకర్యాలు చేస్తాం, సరైన చేస్తామని ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా కదులుతుందని భావించడం జరుగుతున్నది. మరి భావించినప్పుడు మనం కూడా ఆ బయటలో వెళ్ళాలి కదా. మరి మన వాయిస్ ఏంటిది, మన యూనియన్లో వాయిస్ ఏంటిది, ఆ వాయిస్ లేని మనం ఏం చేయలేము కదా. ఈ వాయిస్ వేయడానికి ఎక్కడో దగ్గర లైన్లో ఉండాలి కదా అన్న ఉద్దేశంతో మనము తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసినాం కాబట్టి వీళ్ళందరూ కూర్చొని ఫర్దర్గా ఏం చేద్దాం దీన్ని అనే ఆలోచనతో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా పిఆర్సీలు కావాలి, విలీనం వెంటనే చేపట్టాలి, ఇంకోటి యూనియన్లను వెంటనే అమలు చేయాలి. ఈ యూనియన్ లేకపోవడం వల్ల ఏకపక్షంగా కార్మికులను విపరీతంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు టార్చర్లు, ఇటు కుటుంబాలు వెళ్ళలేక, ఇటు ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్మికులు కూడా ఉన్నాయి. మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్మికులు ఎవరి వల్ల చేసుకున్నారనేది చూసుకుంటే ఇదంతా కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యమే కదా, అధికారుల పాత్ర కూడా ఉంది కదా. మరి ఇది అధికారుల హత్యగా భావిస్తామా లేదా ప్రభుత్వ ఉద్యోగుల హత్యగా భావిస్తామా? అధికారుల ఉద్యోగం మనం కూడా ఒక కార్మికులకు ఒక వాయిస్ ఇవ్వడానికి ఒక ఉమ్మడిగా మనం ఒక ఫోరం తయారు చేసుకుని అది అడగవచ్చు, ఒక ముందు తీసుకోవడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణకు రూపం దిద్దుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నైజీయంతో బస్కాప్ అయ్యే నైచేలేక మన నినాదం ఎక్కడ దాకా పోయిందంటే ఢిల్లీ దాకా పోయింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డిని పిలిపించుకొని అరే అవుగా అక్కడ బస్సులు బంద్ అయినాయి, ఉద్యమం లేదంటే పో అని చెప్పి ఎలగొట్టిన పరిస్థితి ఆ రోజుల్లో జరిగింది. అంటే మన బస్సు యొక్క ఉద్యమం పోరాటం ఢిల్లీకి దాకా సెగదలిగింది. అంటే మనదేం చిన్న ఉద్యమం కాదు, మనము ఉద్యమంలో దిగినాకనే అసలు తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పటిదాకా సప్పగానే ఉద్యోగం చేస్తే ఉద్యమం లేకుందా, రైల్వే చేస్తే ఉద్యమం లేకుందా, లేక సింగరేణులు చేస్తే ఉద్యమం లేకలేదా. బస్సు మీద పబ్లిక్ ఆగాలంటే బస్సు బంద్ కావాలి, బస్సు బంద్ అయితేనే బంద్ సగల జరుగుతుంది సమ్మె. మరి అంత గొప్పగా ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఏం చెప్పిండుగా, మీకు నోట్ల నలుసు పడితే నాలికతోటి తీస్తా, మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నోటి పళ్ళతోటి వీక్తని మనల్ని బాగా మాట్లాడేసినాం. మనం కూడా బాగా నమ్మినాం. ఇక సమ్మెకాలంలో మనల్ని ప్రభుత్వం ఏం చేసింది, ట్యాంక్ మీద మన మహిళా కండక్టర్ రక్తాలు చిందించి బట్టలు చిరిగిపోయేదాకా మన డిపోల కాడ వేస్తున్నారు మీద అరెస్టులు చేసి మనని సమ్మె నుంచి సమ్మెట్టి భయం ఒక ఇక నాకు నేను అనుకుంటున్నా ఇక ముందు సమ్మె అవుతుందో లేదో అనే ఆలోచనలో ఈరోజు కార్మిక వర్గం ఉంది. ఒక గేట్ మీటింగ్ లేదు, ఒక ధర్నా లేదు, ఒక యూనియన్ రద్దు అయిపోయింది. ఇక అధికారులది ఇష్టారాజ్యం, ఆ డ్యూటీ పోతాం లేదంటావు. ఈ రకంగా ఈ 5-6 సంవత్సరాల నుంచి అధికారుల వేదికలు ఎక్కువైనాయి, కిలోమీటర్లు ఎక్కువ వేయించేసారు. ఇంకా అన్నది కానీ మహిళా కండక్టర్లను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తీసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అధికారులను అడిగే దిక్కు లేక. ఇలా ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు, సార్ ఉన్నారు, మళ్ళీ ముంగడు నడిపించాలి. తక్షణమే కార్మికుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యమకారులమా కాదా అనేది మన అంతరాత్మకు తెలుసు, మన ఆత్మకు తెలుసు, బయట వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఉద్యోగులు పడుతున్న బాధలు పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, ఇంకా అనేక ఉద్యోగ సమస్యలు కావచ్చు ఉన్నాయి. కాబట్టి మనం ఈ సంఘం ఒక నాకు ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే, యాజమాన్యానికి మెమోరాండం ఇద్దామా, సీఎంకు మెమోరాండం ఇద్దామా, సంబంధించిన మంత్రులకు మెమోరాండం ఇద్దామా, లేదంటే ఇలాంటి మీటింగులు జిల్లాల వైజ్గా జరుపుదామా, అంటే జిల్లాల వైజ్గా ఉద్యమకారులను మేక చేద్దామా, ఇంకా కలిసి వచ్చి ఉద్యోగులను మేక కలుపుకుందామా, ఈ రకంగా కమిటీలు వేసుకుందామా, జిల్లా కమిటీలు, మండల డిపో కమిటీలు వేసుకుందామా. కొంచెం దీని మీద మనం పునరాలోచన చేసి కొద్దిగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే బస్ భవన్ కాడ ధర్నా పెడదామా, హైదరాబాద్ కాడ ధర్నా పెడదామా, ఈ ఉద్యోగులు తరలి రావడానికి మనం వాల్ పోస్టర్ వేద్దామా, గోడపత్రం వేద్దామా, డిపో కాడ పోస్టర్ అతికిద్దామా. ఏదో ప్రయత్నం అయితే జరగాలి. ముందుగా మనం చేయవలసిన, నాకు తెలిసింది నేను చెప్తున్నా,
ఇంకా చాలా మీటింగులు పెట్టాల్సి వస్తాయి. ఇట్లాంటివి పెట్టిన తర్వాత ఫస్ట్ మనం నినాదం ఉద్యోగులు నువ్వు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుపుతాం మేనిఫెస్టో పూర్తి చేస్తా అని పెట్టింది. మనం దాని మీద డిమాండ్ చేద్దాం. ఇంకా దాని మీద అది విలీనమైనకైతే యూనియన్లు ఏమిటండి, సంఘాలే. ఆ ఉద్యోగ టీఎన్జిఓ సంఘాలు ఉన్నాయి కదా, అలాంటి అసోసియేషన్లు సంఘాలే ఉంటాయి. ఇంకా యూనియన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మేము యూనియన్లుగా గెలిచి మళ్ళీ మేము చలామణి అవుతూ మళ్ళీ మేము సంపాదించుకోవడానికి నేను అంటున్నాను తోకల మాట మళ్ళీ యూనియన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ అక్కడక్కడ యూనియన్ నాయకులు మెమరణాలు ఇస్తారు, బొకేలు ఇస్తారు, షాల్లు కడుతున్నారు, దండం పెడుతున్నారు, యూనియన్లు ఏర్పాటు చేయాలంటారు. ఒక దిక్కు యూనియన్లు ఏర్పాటు చేయాలంటారు, ఒక దిక్కు ప్రభుత్వం ఈ రెండు సాధ్యమేట్లయితే వాళ్ళకు యూనియన్ వాళ్ళకు యాజమాన్యానికి మాత్రం ప్రభుత్వంలో కలపాలని స్పష్టంగా వాళ్ళకు లేదు, వాళ్ళు చేయరా పని. కానీ మనం ఉన్నాం కదా ఆయన ఉద్యోగం చేసిన